హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ సరిత. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతారు. నమస్తే సార్. కేటీఆర్ గారు ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. బట్టి విక్రమార్క అలాగే ఆయనతో పాటు ఇంకో ముగ్గురు మంత్రులను కూడా చేయడం జరిగిందని. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం సార్? నిజమని అబద్ధం అని మనం చెప్పలేము. ఆయన ఆరోపణలో సాధ్యాసాధ్యాలు చర్చించవచ్చు. అయితే నిన్న ఆయన ఒక సుదీర్ఘమైన ఇంటర్వ్యూ TV9కి ఇచ్చారు. అక్కడ అనేక విషయాలు మాట్లాడారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మాట్లాడింది ఏంటంటే, నేను ఫోన్ ట్యాపింగ్కి ఎటువంటి ఆదేశాలు నేను ఎవరికి ఇవ్వలేదు. నేను ఏ హీరోయిన్ కానీ ఎవరిని కానీ ఫోన్ ట్యాపింగ్ చేయలేదు. నేను అన్ని రకాల టెస్ట్లకు రెడీగా ఉన్నాను. నార్కో టెస్ట్కి కూడా రెడీగా ఉన్నాను. నన్ను చేయించుకోవచ్చు. కాబట్టి నాకు సంబంధం లేదు అనేది చెప్పారు. నిజానికి ఇది ఎప్పుడో చెప్పుండాలి ఆయన. మొన్న కూడా అన్నారు, కానీ బిగినింగ్లోనే చెప్పాలి ఇట్లాంటివి. ఇప్పటికి ఆల్రెడీ టూ లేటు. ఎందుకంటే ఇవన్నీ కథనాలు వచ్చేసాయి. ఈయన హీరోయిన్లతో అఫైర్లు, సమంత విడిపోవడానికి ఈయన కారణం, ఇలాగంతా వచ్చేసాయి. యాక్చువల్గా బిగినింగ్లోనే ఫోన్ ట్యాపింగ్ ఉన్నప్పుడే గట్టిగా చేయాలి. అంటే ఇక్కడ ఒక ప్రాబ్లం కనిపిస్తుంది బీఆర్ఎస్లో. గట్టిగా వాళ్ళు తమ మీద జరుగుతున్న దాడుల్ని ఎదుర్కోవడంలో స్ట్రాంగ్గా లేదనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే రెండు పార్టీల తరఫున స్పోక్స్ పర్సన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అక్కడ గట్టిగా మాట్లాడేవాళ్ళు. ఒకటేదన్నా జరిగితే వచ్చి ఇటు 10 మంది ఇటు 10 మంది మీద పడిపోతారు. ఇక్కడ అటువంటి వాతావరణం లేదు. ఎంతసేపు ఆ ఫ్యామిలీని ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారు, కానీ వేరే స్ట్రాంగ్ పొలిటికల్ స్పోక్స్ పర్సన్స్ని వీళ్ళు తీసుకురాలేదు. కేసీఆర్ కూడా ఎంతసేపటికి వీళ్ళనే పెట్టుకుని ఇటు కేటీఆర్, కవిత, హరీష్ రావు కూడా మధ్యలో చాలా కాలం ఆయన్ని పక్కన కోల్డ్ స్టోరేజ్లో పడేశారు హరీష్ రావుని. సో అదేంటంటే ఒక రకమైన నియంతలాగా నడిపాడు కేసీఆర్. సో దానివల్ల ఇప్పుడు ఏమైందంటే, ఎవరు కూడా గట్టిగా దీన్ని ఎదిరించి మాట్లాడేవాళ్ళు కరువైపోయినారు. పైగా రేవంత్ రెడ్డితో మనం పెట్టుకుంటే మనకు కూడా ఇబ్బందులు అవుతాయేమో. సాక్షాత్తు కవితకి దిక్కు లేదు, కేసీఆరే సైలెంట్గా ఉన్నాడు, మనకెందుకు అన్నట్టుగా అయిపోయారు అందరూ. సో ఈ ప్రాబ్లము కనిపిస్తుంది. అందుకని ఇప్పుడు ఒంటరిగా కేటీఆర్ మీదే ఎక్కువ బరువు పడింది. ఇదంతా చేయాలని పరిస్థితి. ఒక పక్క సిస్టర్ జైల్లో ఉంది, ఆమెను చూసుకోవాలి. కోర్టులు, లీగల్ ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ ఆయన కోఆర్డినేట్ చేసుకోవాలి. మరోవైపు ఏమో ఇక్కడ రేవంత్ రెడ్డికి వ్యతిరేకమైన క్యాంపెయిన్ చేయాలి. సో ఈ ప్రాబ్లమ్స్ కేటీఆర్ ఫేస్ చేస్తున్నాడు. సో ఈ క్రమంలో ఇప్పుడు ఆయన కౌంటర్ అఫెన్సివ్ అంటారు. కౌంటర్ అఫెన్సివ్ అంటే మన మీద ఎవరైనా దాడి చేస్తున్నప్పుడు దాన్ని తిప్పికొట్టడంలో రెండు మెథడ్స్ ఉంటాయి, డిఫెన్సివ్ అండ్ అఫెన్సివ్. డిఫెన్సివ్ అంటే నేను చేయలేదు, నాకు సంబంధం లేదని చెప్పుకోవడం. అఫెన్సివ్ అంటే నువ్వేం తక్కువ, నువ్వు అది చేయలేదా, అది ఇదని కౌంటర్గా వేయడం. చాలాసార్లు ఏంటంటే బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ ఈజ్ అఫెన్స్ అని యుద్ధంలో నీతి సూత్రంలో ఒకటి ఉంటుంది అన్నమాట. ఎప్పుడు కానీ మనం చేయలేదంటాడు, నువ్వు చేసావు అని చెప్తుంటాడు. అందుకని వాడి మీద కూడా కొన్ని వేసావంటే వాడు కూడా నేను చేయలేదని చెప్పుకోవాలని పరిస్థితి వస్తుంది. మామూలుగా రాజకీయాల్లో ఇవే ఎక్కువ జరుగుతుంటాయి. సో ఇది ఎవరు ఎఫెక్టివ్గా చేస్తే వాళ్ళు సక్సెస్ అవుతుంటారు. అట్లా ఇప్పుడు కేటీఆర్ ఏం చేశాడంటే ఒక కొత్త ఆరోపణ చేశాడు. అదేంటంటే, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళ ముగ్గురు ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడు. నా దగ్గర విశ్వసనీయమైన సమాచారం ఉంది అని ఇప్పుడు ఆయన చెప్పాడు. సో ఇప్పుడు ఏమవుతుందంటే, మేమెట్లాగైతే మా వాళ్ళ మీద చేసామని ఆరోపిస్తున్నారు, అంటే బీఆర్ఎస్ నాయకుల మీదే ఫోన్ ట్యాపింగ్ చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. అలాగే కాంగ్రెస్ కూడా వాళ్ళ సొంత మంత్రుల మీద, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి మీద చేస్తుందని ఈయన ఆరోపించాడు. దీన్ని నమ్మచ్చా అంటే నమ్మకుండా కూడా ఉండలేము. ఎందుకంటే ప్రతి ప్రభుత్వం కూడా ఒక ఇన్సెక్యూరిటీతో ఫీల్ అయ్యే ప్రభుత్వాలు ఎప్పుడు కూడా తమ చుట్టూ ఉన్న వాళ్ళ మీద నిఘా పెడతారు. అది మామూలుగా ఆఫీసుల్లో కూడా జరుగుతుంటాయి. చాలాసార్లు ఆఫీసుల్లో వాళ్ళే సిమ్ ఇస్తూ ఉంటారు. మనం ఫ్రీగా సిమ్ వచ్చిందని తీసుకున్నామంటే ఆ సిమ్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయి ఉంటే ఆ సిమ్లో నుంచి వాళ్ళు కూడా మన ఫోన్ ట్యాప్ జరిగిపోతుంది అన్నమాట. అందుకని ఫోన్ ఫ్రీగా ఇచ్చినా లేకపోతే సిమ్ ఇచ్చినా ఎవరు తీసుకోకూడదు. కానీ చాలాసార్లు జరుగుతుంటుంది. ఎందుకంటే ఆఫీసుల్లో కూడా వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఏంటి ఇవన్నీ నిఘా పెట్టడానికి ఎవరైనా సరిగ్గా పనిచేస్తున్నారు లేదా
లేదు వాళ్ళు ఎక్కడైనా మన మీద రేపు తిరగబడితే వాళ్ళ డేటా మన దగ్గర ఉంటే బెదిరించవచ్చు, నీ జాతకం నా దగ్గర ఉంది, నువ్వు సైలెంట్గా వెళ్ళిపో, లేదంటే అనే బ్లాక్మెయిల్కి ఇవన్నీ పనికొస్తాయన్నమాట. అలాగా చాలాసార్లు చేరుస్తుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ ఈజీ అయిపోయింది ఫోన్ ట్యాపింగ్. నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను ఎలా చేయొచ్చు. కాబట్టి రేవంత్ రెడ్డి చేసే అవకాశం పాసిబిలిటీ లేదా అంటే ఉండొచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి కూడా ఒక ఇన్సెక్యూరిటీ ఉంది, వాళ్ళకి మెజారిటీ లేదు, ఓన్లీ 4 కాంగ్రెస్ మెజారిటీ, ఒక సిపిఐ మెజారిటీ, 5 మంది మాత్రమే ఉన్నారు కావాల్సిన దానికంటే. సో ఆ కాంటెక్స్ట్లో రేవంత్ రెడ్డి వీళ్ళేమో, ఎందుకంటే ఎప్పుడైనా కూడా కాంగ్రెస్లో షిండేలు తయారయ్యే అవకాశాలు ఉన్నాయి, బీజేపీ కూడా రెడీగా ఉంటుంది. సో అలాగే రేపొద్దున రేవంత్ రెడ్డికి థ్రెట్ ఉండే అవకాశం ఉంది. ఆల్రెడీ రేవంత్ రెడ్డి అంటే పడని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, బట్టి విక్రమార్క కానీ, తర్వాత పొంగులేటి కానీ, వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు యాక్చువల్గా. అంటే రేవంత్ రెడ్డి కంటే వీళ్ళు సీనియర్, కాంగ్రెస్లో సీనియరు, రాజకీయాల పరంగా కూడా సీనియర్స్. అలాంటి వాళ్ళకి ఇతను తెలుగుదేశం నుంచి వచ్చి సడన్గా ఇతను సీఎం అయిపోయాడన్న ఒక జలసీ ఉండే అవకాశం ఉంది. అవకాశం లేదు కాబట్టి సైలెంట్గా ఉన్నారు, ఎందుకంటే అధిష్టాన వర్గం రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉందని. రేపొద్దున ఛాన్స్ వస్తే వాళ్ళందరూ కూడా రంగంలోకి దిగుతారు. సో అందుకని రేవంత్ రెడ్డికి ఆ భయము ఖచ్చితంగా వెంటాడుతూ ఉంటుంది, ఇన్సెక్యూరిటీ అయితే ఉంటుంది. ఏ రకంగా ఇబ్బంది అయినా మనకి ఇబ్బంది అయినా, ఎందుకంటే బీఆర్ఎస్ వెయిట్ చేస్తుంది ఎప్పుడెప్పుడు సమయం దొరుకుతుందని. ఒక పక్క బీజేపీ కూడా తనకి మెజారిటీ లేని రాష్ట్రాల్లో కూడా తను గవర్నమెంట్ ఫామ్ చేయగలిగింది ఇలాగే. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో అదే జరిగింది కదా, శివసేనలో నుంచి చీల్చి షిండేను, ఏకనాథ్ షిండేను చీల్చింది. అట్లాగే మన ఎన్సిపి నుంచి కూడా అజిత్ పవార్ని చీల్చింది. ఇలాగా వాళ్ళు అక్కడ పార్టీని ఏర్పాటు చేయగలిగారు, ప్రభుత్వాన్ని, కోయిలేషన్ ప్రభుత్వాన్ని. అలాగే రేపొద్దున ఇక్కడ కూడా కాంగ్రెస్ని చీల్చి బీఆర్ఎస్ బీజేపీ కలిసి గవర్నమెంట్ని ఫామ్ చేస్తే ఎవరేం చేస్తారు? కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. కాబట్టి కాంగ్రెస్లో నిరంతరం ఒక అనుమానాలు అయితే ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే రీజనల్ పార్టీలో ఇది తక్కువ ఉంటాయి. రీజనల్ పార్టీలో నాయకుడు అబ్సల్యూట్గా ఉంటారు కాబట్టి వాళ్ళ కమాండ్ కంట్రోల్లో ఉంటారు. కానీ నేషనల్ పార్టీలో ఇది ఎప్పుడైనా తప్పదన్నమాట, ఈ అనుమానాలు ఉంటాయి. ఆ రకంగా చేసే అవకాశం ఉంది. కాకపోతే మనం అర్థం చేసుకోవాల్సిన కేటీఆర్ వాంటెడ్లీ ఒక కౌంటర్ అఫెన్సివ్ పాచిక విసిరాడు. ఇది తగిలినంత తగులుతుందిలే, మన మీదే పడుతున్నారు కదా అని రాయేశాడు. సో ఆయన దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ ఉంటుంది? దీన్ని బట్టి ఇంకొకటి కూడా అర్థమవుతుంది మనకు, కేటీఆర్ ప్రభుత్వం కూడా తన దగ్గర ఉన్న వాళ్ళ మీద చేసింది కాబట్టి కేటీఆర్ ఇలా చెప్పగలుగుతున్నారని కూడా కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఆ ఛాన్స్ కూడా ఉందన్నమాట. సో కాబట్టి దీన్ని బేస్ చేసుకొని వీళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ అయిందని మనం చెప్పలేము, అట్లని పాసిబిలిటీ లేదని కూడా చెప్పలేము. సో ఇది ఏ మలుపులు జరుగుతుందని చూడాలి. అయితే రీసెంట్గా ఇంకొక డెవలప్మెంట్ కూడా చెప్పుకోవాలి. అదేంటంటే దీంట్లో A1గా ఉన్న ఒకప్పుడు ఐజీ, ఎస్ఐబి ఐజీ ప్రభాకర్ రావు తాను సరెండర్ అయ్యి తనకు తెలిసిన విషయాలు చెప్పదామని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన్ని ఇంటర్పోల్ ద్వారా అమెరికా నుంచి పట్టుకొస్తే మాత్రం చాలా ప్రాబ్లం ఉంటుంది. అందుకని ఆయన సరెండర్ అయితే కొంత బెటర్ అనమాట. సో కానీ ఆయన మీద ఒత్తిడి తెస్తున్నారు అని చెప్తున్నారు కొంతమంది అధికారులు, ముఖ్యంగా సెక్రటరీ స్థాయిలో ఉన్న అధికారులు. ఎందుకంటే ఆయనకి ఎవరో చెప్తేనే కదా ఆయన ఫోన్ ట్యాప్ చేశాడు. సో వాళ్ళందరూ కూడా ఆయన ప్రెజర్ చేస్తున్నారు, నువ్వు కానీ వస్తే బుక్ అయిపోతాము, నువ్వు రావద్దు, లీగల్గానే కొట్లాడదాము, కోర్టుల ద్వారా ముందస్తు బెయిల్కి ట్రై చేద్దాము, ఇవన్నీ చెప్తున్నట్టుగా తెలిసింది. ఒకవేళ ఆయన వస్తారా, వస్తే ఏం జరగద్దు అనేది మనం చూడాలి.